హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. నమస్తే రమగారు. నమస్తే చే రమగారు, మనం దేవీ నవరాత్రుల్లో భాగంగా అమ్మవారి అలంకరణ, ఆ రోజు యొక్క విశిష్టత, నైవేద్యాలు ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇవాళ 7వ రోజు గురించి మాట్లాడుకోవాలండి. 7వ రోజు అమ్మవారి అలంకరణ ఏ విధంగా ఉంటుంది, ఆ రోజు యొక్క విశిష్టత. 7వ రోజు అంటే మనకి సప్తమి. మామూలుగా త్రిరాత్ర వ్రతం అని ఒక పద్ధతి చేసుకుంటారు దసరాల్లో. 9 రోజులు మొదటి రోజున పాడ్యం నాడు కలశం పెట్టుకుని నవమి నాటి రాత్రి దాకా 9 రాత్రులు చేసేది ఒక విధానం. మొదటి రోజున మొదలు పెట్టేవాళ్ళు. లేదా కలశాలు లేవు, మనం పూజ చేసుకునేటట్టయితే మొదటి రోజు నుంచి చేసుకుంటాం. ఈ కలశం పెట్టుకుని లేదా చివరి రోజులో పూజ చేసే విధానంలో 3 రాత్రుల వ్రతం, త్రిరాత్ర వ్రతం. అది ఏమే రాత్రులు? సప్తమి, అష్టమి, నవమి. సప్తమి అంటే 7వ రోజు, అష్టమి 8వ రోజు, నవమి 9వ రోజు. ఈ త్రిరాత్ర వ్రతానికి కూడా చక్కగా కలశం పెట్టుకుని ప్రత్యేకంగా పూజించే విధానాలు ఉంటాయి. ఇళ్లలో ఒకవేళ ముందు పీరియడ్స్ ఇబ్బంది ఉన్న వాళ్ళు, ఏదైనా వేరే రకాల శౌచాలు ఉన్నా కూడా, లేకపోతే మగవాళ్ళు కాస్త బిజీగా ఉన్నా, ఇళ్లలో చేసుకునేందుకు అవకాశం లేని పరిస్థితులు అలా ఉన్నప్పుడు, అంటే అన్ని రోజులు చేయలేని స్థితి ఉంటే చివరి 3 రోజులు తీవ్రంగా జాగ్రత్తగా చేసుకోవడం అనమాట. 3 రాత్రుల వ్రతం. అది ఈ రోజున మొదలవుతుంది. మహాలక్ష్మి, దుర్గాదేవి, తర్వాత మహాకాళి, ఈ 3 అమ్మవార్లని 3 రోజులు అర్చించడం. 10వ నాటి రాత్రి, మహర్నవమి నాటి రాత్రి ఫినిష్ చేసేస్తారు. 3వ నాటి రాత్రే అమ్మవారిని సాగనంపేస్తారు 3 రాత్రుల పూజ చేసి. దశమి నాడు మామూలుగా అపరాజిత పూజ మనం చేసుకుంటాం కదా, విజయదశమికి అమ్మవారి పూజ, ఆ పూజ చేసుకుంటారనమాట. ఈ త్రిరాత్రంలో మొదటి రోజు ఈ సప్తమి నాటి రాత్రి. సప్తమి నాడు ఉదయమే అన్ని రకాల పూజా విధానాలు, అన్ని దేవాలయాల్లో కూడా మహాలక్ష్మి స్వరూపాన్ని వేస్తారు. అమ్మవారు మహాలక్ష్మి స్వరూపంగా నెలకొని ఉంటుంది. అయితే మనకి నవదుర్గలలో ఈ రోజున కాళరాత్రి అవతారం ఉంటుంది. మనం కాళరాత్రి అనగానే మహిషాసురమర్దిని వెళ్ళిపోతాం మహాకాళిగా. మహాకాళి స్వరూపంగా అనకూడదు. మహాకాళి నవమి నాడు వేసే స్వరూపం కాదు. అసలు దీని పేరే కాళరాత్రి. ఈవిడ చీకటి నల్లటి స్వరూపంలో ఉంటుంది అమ్మవారు. గాడిద ఈమె యొక్క వాహనమట. గాడిద ప్రచండమైన స్వరూపంలో ఉంటుంది. బాగా నల్లటి నలుపు, జుట్టు విరబోసుకుని ఉంటుంది. తర్వాత ఏమో గార్ధపమే ఆ వాహనంగా ఉంటుంది. సకల ఆయుధాలు ధరించి ఉంటుంది. మెడలో రుండమాల అంటే కపాలాల మాల ధరిస్తుంది. అటువంటి శక్తిని దుర్గలలో ఇది ఈవిడ 7వ దుర్గ. అమ్మవారి యొక్క తీవ్ర స్వరూపాలలో 7వ స్వరూపం. శ్రీశైలంలో భ్రమరాంబాదేవికి ఈ నవదుర్గలలో ఉన్న 7వ స్వరూపమైన కాళరాత్రి స్వరూపాన్ని అక్కడ శ్రీశైలంలో అమ్మవారికి వెలయిస్తారు. అయితే మనకి దుర్గా అమ్మవారి దేవాలయాల్లో సాధారణంగా ఇళ్లలో కూడా ఈ రోజున మహాలక్ష్మి స్వరూపాన్ని తీసుకుంటారు. లక్ష్మీదేవిని చేస్తారు. మహాలక్ష్మి స్వరూపం అంటే పద్మాసనంలో కూర్చుని, పద్మంలో కూర్చుని, కమలాలు పట్టుకుని ఉండి, తర్వాత ఏమో ధాన్యాదుల్ని వర్షిస్తున్నటువంటి, 2 పక్కల ఏనుగులతోటి అభిషేకింపజేస్తున్నటువంటి అలాంటి మహాస్వరూపం. అయ్యవారి పక్కనున్నది కాకుండా తనంతట తనే ఒకతే బంగారు బిందెలతోటి ఏనుగులు స్నానం చేస్తున్నట్టుగా 2 ఏనుగులు పక్కన నిలబడి ఇట్లా నీళ్లు పోస్తుంటాయి. మంచి శ్లోకం. యాసా పద్మాసనస్థ విపులకటితటి పద్మపత్రాయ తాక్షి గంభీరావర్తనాభి స్తనభరణమిత శుభ్ర వస్త్రోత్తరీయ. చక్కటి బట్టలు కట్టుంటుంది, బ్రహ్మాండ అందంగా కూర్చుంటుంది. మహాపర్సనాలిటీ వర్ణన. పద్మాసనస్థ విపులకటితటి అంటే పద్మాసనంలో కూర్చుని ఎట్లా ఉంటుంది, విశాలమైన జగనం అంటే పెద్ద భారీ ఆకారం అంటే వర్ణనం అన్నమాట. లక్ష్మీర్ దివ్యై గజేంద్రై మణిగణ ఖచ్చితై స్నాపిత హేమకుంభై అని చెప్తారు. అంటే లక్ష్మీదేవి దివ్యమైన 2 గజేంద్రాలతోటి మణులని కూర్చున్నటువంటి బంగారపు బిందెలతోటి నిత్యము స్నానం చేయబడే నీరు కలిగిన అమ్మవారు. ఏనుగులు పట్టుకుంటాయి బిందెలు, బంగారు బిందెలు, వాటి నిండా మణులు కూర్చబడి ఉంటాయన్నమాట. ఒట్టి బంగారు బిందె తలతల్లాడడం కాదు, దాని నిండా మణులు పొదిగి ఉంటాయి. వాటితో ఆవిడ స్నానం చేస్తారు. నిత్యం సా మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్త. అలాంటి సర్వమాంగళ్యయుక్తురాలైన లక్ష్మీదేవి మన ఇంట్లో వసించుగాక అని లక్ష్మీ స్వరూపాన్ని ఇట్లా ఊహించాలి. ఏనుగుతోటి అభిషేకం అంటే చాలా గొప్పది. మనం చూడు, గజారోహణ అంటే ఎంత గొప్పది, అది అద్భుతం కదా, మహాద్భుతమైన ఘనత కదా అది. అటువంటి 2 ఏనుగులతోటి నిత్యము బంగారు బిందెలతోటి నీళ్లతోటి స్నానం చేయగలిగే తల్లి.
అంత ఘనత కావాలి మనకి. అటువంటి తల్లి నిత్యము మన ఇంట్లో వసించాలి. చక్కగా కూర్చుని బ్రహ్మాండంగా కమలంలో స్థిరాసనం వేసుకుని కూర్చోవటం అంటే పద్మాసనం అంటే కదలు అనేది అనమాట. కదలిక ఉండదు చూడు. పద్మాసనం అయితే తొందరగా లేవరు కూడా. అవునవును, లేవడానికి కూడా టైం పడుతుంది. అటువంటి స్వరూపంలో అమ్మవారిని ఈ పూట మనకు చక్కగా ప్రదర్శన చేస్తారు. మనం ఇళ్లలో చేసుకునేటప్పుడు కూడా మహాలక్ష్మి అష్టకం కానీ, లక్ష్మీ అష్టోత్తరం కానీ, లేకపోతే కనకధార స్తోత్రం కానీ, లక్ష్మీ సహస్రనామం అలవాటు ఉన్నవాళ్ళు కొంచెం కాస్త టఫ్ అలవాటైతే చేసుకోవచ్చు. కాస్త అంటే ఎక్కువ ప్రచారంలో కనపడదు. కొంతమంది చాలా తక్కువ మంది చేస్తారు. మనకు రెగ్యులర్గా కనపడేది అష్టోత్తరము, తర్వాత ఏమో ఈ మహాలక్ష్మి అష్టకము, తర్వాత కనకధారా స్తోత్రం. ఈ స్తోత్రాలతోటి అమ్మవారిని పూజించుకోవచ్చు. రవ్వ కేసరిని నివేదన చేస్తారు. కేసరి రవ్వతోటి చేసిన కేసరిని కొన్ని చోట్ల అమ్మవారికి లక్ష్మీదేవికి శనగపప్పు ఇష్టం కాబట్టి ఆమెకి శనగ ప్రీతి, అందుకని మైసూర్ పాకు లాంటివి కూడా పెడతారు. మైసూర్ పాకు పెడతారు. తర్వాత ఏమో ఈ మన శనగపిండితో చేసేటువంటి నానా రకాల భక్ష్యాలు, తొక్కుడు లడ్డూలు లాంటివి, శనగపిండితో చేసిన లడ్డూలు, మనం బూందీ లడ్డూ చేస్తాం, అది కూడా లక్ష్మికి చాలా ప్రీతి అని ఆ పదార్థాన్ని కూడా నివేదన చేసుకుంటారు. మనం రవ కేసరైనా చేసుకోవచ్చు, మన శనగపిండితో మన వెసులుబాటుని బట్టి మన అవకాశాన్ని బట్టి చేసుకోవచ్చు. మన ఇంట్లో ఇంకా వేరే అలవాటు ఉందనుకోండి, అది కూడా చేయొచ్చు తప్పకుండా. నిత్యం చేసుకునే పులగము, తర్వాత పెసరపప్పు, పానకము, వాటితో పాటుగా వీటిలలో ఏదైనా ఒక పదార్థాన్ని అమ్మవారికి నివేదన చేసి కొంచెం శ్రద్ధాభక్తులతోటి మంచిగా చక్కగా చేసుకోవటం పూజ. ఓకే, అయితే మనం మహాలక్ష్మి అమ్మవారి కథని చెప్పుకుందాం. అందరికీ తెలిసిందే అయినా మళ్ళీ ఒకసారి ప్రతిసారి వింటున్న ప్రతిసారి ఒక ప్రత్యేకమైన ఫీలింగ్ని కలిగిస్తుంది. లక్ష్మీదేవికి ఒక చాలా ప్రత్యేకమైన విషయం చెప్తారు. మనకి మామూలుగా త్రిమాతలు కదా, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. సరస్వతికి కానీ మహాకాళికి కానీ చెప్పని ఒక ప్రత్యేక లక్షణం ఏంటంటే ఈవిడ నిత్యానపాయిని, అంటే భర్తని వదిలిపెట్టి ఉండదు. లక్ష్మీదేవి నిత్యానపాయిని, అనపాన, అసలు ఎక్కడా అవతలకు వెళ్ళదన్నమాట. ఆయన ఏ స్వరూపంలో అయినా ఆయనతో పాటే ఉంది ఆవిడ. విష్ణువు దశావతారాలు ఎత్తాడు, మనకు తెలుసు. అవునండి కదా, దశావతారాలు కాకుండా ఇంకా కొన్ని మహాద్భుతమైన అవతారాలని మొత్తం 21 అవతారాలని చెప్తారు. అయితే మనకి కొన్ని అవతారాల్లో లక్ష్మీదేవి లేనివి మనకు కనపడతాయి. మత్స్యావతారం ఆయన ఒకడేగా ఉన్నాడు, దీనిలాగా వెళ్ళాడు, చేపలాగా వెళ్ళాడు, వేదాలు తెచ్చేసాడు కదా ఒకటి. తర్వాతది కూర్మ అవతారం, అప్పుడు కూడా ఆయనే వెళ్ళి సముద్రంలో వెళ్ళి దాని ఆ రాయి కింద ఆ కొండ కింద కూర్చున్నాడు, కనపడలా, లేదు కదా, రెండు లేదు. తర్వాత మత్స్య కూర్మ, తర్వాత వరాహ అవతారం. వరాహ అవతారంలో ఏం చేశాడు, భూదేవిని తీసుకొచ్చాడు. ఈ 2 అవతారాలు తాత్కాలికమైనవి, కాసేపు ఉన్నాయి. ఆ పని చేశాక మామూలు అయిపోయింది. లోక కళ్యాణార్థం ఆయన వచ్చారు, ఆయన పని చేసి వెళ్ళిపోయాడు. మూడోసారి కానీ 2వ అవతారంలోనే లక్ష్మీ ఆవిర్భావం జరిగింది. ఆయన కూర్మావతారం ఎత్తినప్పుడే, విష్ణుమూర్తి కూర్మావతారం ఎత్తినప్పుడే లక్ష్మీదేవి పాలకడల్లో నుంచి బయటకు వచ్చింది. అవును కదా. ఈ 2 అవతారాల్లో ఆయన అక్కడ ఉండి తర్వాత మళ్ళీ వచ్చేసాడు. తర్వాత వరాహ అవతారంలో తనే స్వయంగా సముద్రంలోకి వెళ్ళి చాప చుట్టగా పడి ఉన్నటువంటి భూదేవిని పైకి ఉద్ధరించి తీసుకొచ్చాడు. భూదేవిని కౌగులించుకుని తెచ్చాడు బయటికి. ఈ 3 మత్స్యకూర్మ, వరాహ. తర్వాత నరసింహస్వామి. నరసింహస్వామి స్వరూపంలో కూడా మనకి లక్ష్మీదేవి లేదు, ఆయన ఒక్కడే కదా భయంకర రూపంలో వచ్చాడు. కానీ ఆయన ఎప్పుడు శాంతించాడు, లక్ష్మీ కళ ఆయనని చేరినప్పుడే ఆయన స్వరూప శాంతి జరిగింది. అమ్మవారు వచ్చి ఆయన ఒళ్ళో కూర్చుని ఆయన శాంతనపరిచి ఆయనని కూల్ చేసింది. లక్ష్మితో ఉన్న విష్ణుమూర్తి సులభ సాధ్యుడు. ఆవిడ పక్కనుంటే ఆయనతోటి ఏ పనైనా చేయించుకోవచ్చు, మనం ఏదైనా అడగచ్చు. ఏ స్వరూపంలో అయితే లక్ష్మీదేవి ఆయనతో కలిసి ఉంటుందో ఆ స్వరూప ధ్యానము, ఆ స్వరూపాన్ని పూజించడము విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. మనకు మామూలు జనరల్గా కూడా చూడు, భార్యాభర్త పక్కన ఉన్నప్పుడు ఏదైనా అడిగితే ఆ భార్య ఏమైనా అనుకుంటుందనేది భర్త గారు ఒప్పుకుంటాడు. లౌకికమైన మర్యాదను పాటిస్తారు, భగవంతుడు కూడా పాటిస్తాడు. అది ఆవిడని కష్టపెట్టాడు, ఆవిడకి నచ్చితే ఆ పని చేసేస్తాడనమాట. ఇలా తర్వాత కూడా ఆయన మళ్ళీ పరశురామ అవతారం ఎత్తినప్పుడు ఆయన ఒక్కడే ఉన్నాడు, బ్రహ్మచారిగా ఉన్నాడు, పరిపూర్ణ అవతారుడు కాదు, అంశస్వరూపంగా ఉన్నాడు. ఆయనతో పాటే ఆయన ఉన్న కాలంలోనే జన్మించిన శ్రీరాముడు పరిపూర్ణ అవతారుడు, ఆయనతో పాటు లక్ష్మీదేవి పూర్తి స్థాయిలో ఆయన జీవితం అంతా నడిచింది. తర్వాత వచ్చిన కృష్ణావతారంలో కూడా రుక్మిణీదేవి వచ్చేసింది.
ఎక్కువ భాగం పరిపూర్ణంగా ఉన్న స్వరూపాలలో లక్ష్మి ఆయనతో పాటే ఉంది. అట్లా భర్తని వదిలిపెట్టకుండా ఉంటే ఆవిడకి నచ్చుతుంది. ఆవిడ అలాంటిది నిత్యానపాయింది కాబట్టి ఆమెకి ఒక్కళ్ళమే పూజించడం, ఒకళ్ళమే నేను ఒకదాన్నే చేసుకుంటాను అనకుండా జంటగా భార్యాభర్తలు ఇరువురు కలిసి పూజ చేస్తే చాలా ఫలితం లభిస్తుందని చెప్తారు. ఇదొక పద్ధతి. కుదిరితే చేస్తాం, కుదరకపోతే ఏం చేస్తాము ప్రశ్నించద్దు. ఇంకా ఆయన ఒప్పుకోడండి ఇప్పుడు ఏం చేయాలండి అని అడగండి. అవకాశం ఉంటే చేసుకోవటం మంచిది. ఇద్దరు కలిసి చేస్తే మంచి ఫలితం లభిస్తుంది. లక్ష్మీదేవి దేవాలయాలకు వెళ్ళామనుకోండి, అప్పుడు ఒకళ్ళమే వెళ్ళకుండా ఇద్దరం కలిసి వెళ్ళండి ఇద్దరు, అప్పుడు మంచి ఫలితం లభిస్తుంది. ఆమెకు అట్లా ఉంటే ఇష్టం. జంట ఎడబాయకుండా ఉండాలి. ఇది ఒక పద్ధతి. అయితే ఈవిడ పుట్టుక జన్మ కూడా అన్ని విచిత్రమైన కథలుగానే కనిపిస్తాయి మనకి. మొట్టమొదట భృగు మహర్షికి కూతురుగా జన్మించింది ఈవిడ, భార్గవి అనే పేరుతోటి. అప్పుడు ఆయన విష్ణుమూర్తికి ఇచ్చి వివాహం చేశాడు. మహాలక్ష్మి స్వరూపం అమ్మవారే ఒక అంశ స్వరూపంలో ఆయనకి జన్మించింది. వివాహం చేసుకున్నారు. ఇద్దరు కలిసి బాగానే ఉంది. ఆవిడ వైకుంఠంలో ఉంటుండేది. అప్పుడు ఏమైంది, ఒకసారి వచ్చిన దూర్వాస మహామునికి అయ్యవారి మెడలో ఉన్నటువంటి మాలను తీసి ఆయనకి ఇచ్చారు. విష్ణు నిర్మాల్యం అంటే ధరించి విడిచిన మాల స్వామివారి మెడలో నుంచి స్వయంగా తీసి ఆవిడ ఇచ్చింది దూర్వాసుడికి. దూర్వాసుడు వెళ్తూ దేవేంద్రుడు ఎదురుపడేసరికల్లా ఇది నిర్మాల్యమని, విష్ణువు స్వామివారి దగ్గర నుంచి తీసుకొచ్చానని వైకుంఠం నుంచి దేవేంద్రుడికి అప్పచెప్పాడు. మదోన్మత్తుడైన దేవేంద్రుడు ఏం చేశాడు, ఆ దండని ఐరావతానికి ఇచ్చాడు. ఆ ఐరావతానికి ఇవ్వడం కూడా కాదు, ఐరావతం మీదకి వేశాడు. వేసేసరికల్లా ఈ ఐరావతము విష్ణువు మీద నుంచి తన మీదకి వచ్చినటువంటి ఆ మాల యొక్క గొప్పతనంతో అది పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయిందట. ఆ వెళ్ళిపోయింది దానివల్ల దానికి అది దిక్కులని మోసే ఏనుగులు ఉంటాయి, అష్టదిగ్గజాల్లో ఒకటైపోయిందట. దానికి వచ్చింది ఆ అవకాశం, నిర్మాల్యాన్ని నెత్తిని ధరిస్తే వచ్చే అవకాశం. అది కనుక దేవేంద్రుడు ధరిస్తే వీడు ఇంకా గొప్పవాడు అయ్యేవాడు ఇతను. దాంతో దూర్వాసుడికి విపరీతంగా కోపం వచ్చింది. నిర్మాల్యం భగవంతుడిది, శిరస్సును దాల్చవలసిన దాన్ని వాహనం మీదకి విసిరావు నువ్వు. బుద్ధి లేని జంతువుకి తెలివి తక్కువ ఉంటుంది కొంత. ఐరావతం చాలా గొప్ప జంతువు, అయినా కూడా జంతువే కదా. అయినా కూడా తన మీద వేయబడినటువంటి విషయం యొక్క మహాత్మ్యం అది తెలుసుకుంది, నువ్వు తెలుసుకోలేకపోయావు. లక్ష్మి నీది ఉండదు, నువ్వు విష్ణువుని అవమానించావా, లక్ష్మి నీ దగ్గర ఉండదు. ఈ వీళ్ళిద్దరిలో ఉన్న పాయింట్ చూడు. నువ్వు లక్ష్మిని బాగా పూజిస్తే విష్ణువు ప్రసన్నుడవుతాడు, విష్ణువుని అమర్యాద చేస్తే లక్ష్మీ ప్రసన్నం ఉండదు. ఇందులో ఇప్పుడు పురుషుణ్ణి అవమానిస్తే ప్రకృతి సహించదు అని చెప్తోంది. ఆ కథలో అర్థం అదే కదా. దాంతో ఆవిడకు కోపం వచ్చింది, స్వర్గలక్ష్మి వెళ్ళిపోయింది, లక్ష్మీదేవి కూడా వెళ్ళిపోయింది. మొత్తం ఉన్న వాళ్ళంతా వెళ్ళి పాలకడల్లో కలిసిపోయారు. అన్ని చోట్ల ఉన్న వైభవము వెళ్ళిపోయింది. మళ్ళీ వెళ్ళిపోయిన స్వర్గలక్ష్మిని సాధించాలంటే ఏం చేయాలి? వీళ్ళంతా వైకుంఠానికి వెళ్ళారు. దేవి భాగవతంలో ఉన్నదే ఈ కథ. వైకుంఠానికి వెళ్తే ఆయన చెప్పాడు, నేను మాత్రం ఏం చేయను, మీరేం చేశారో. ఈవిడ ఇక్కడి నుంచి కూడా ఆవిడ వెళ్ళిపోయింది, అవమానం జరిగిందని భావించి వెళ్ళిపోయింది. ఆమెను సాధించాలంటే ప్రయత్నం చేయాలి. దానికోసం ఎట్లా ప్రయత్నం చేయాలి? ఇంతలో మిగిలిన దేవతలంతా అన్నారు, అయ్యా ఎప్పుడు మరణాలు సంభవిస్తున్నాయి, దేవతల రాక్షసులకేమో వాళ్ళకి మన మృత సంజీవని విద్య ఉంది, మాకే విద్య లేదు, మేము ఏం చేయాలంటే అప్పుడు ఏమన్నారు, పాలకడల్ని చిలకండి, అందులో నుంచి మనకు కావాల్సినవన్నీ వస్తాయి. పాల సముద్రాన్ని చిలకాలి. దేనికైనా మథనం తప్పదు, ఏ విషయానికైనా మధిస్తేనే వెన్న వస్తుంది. బాగా మేధోమథనం జరిగితేనే సరైన నిర్ణయాలు వస్తాయి. అప్పుడు పాలకడల్ని చిలికారు. ఆ చిలకడం కోసమే మళ్ళీ విష్ణువే సహాయం చేయవలసి వచ్చింది. ఆయనే మోహిని అవతారంలో వచ్చాడు. పాలకడల్ని చిలకంగానే చిలికినప్పుడు ముందు వేసిన మందర పర్వతం మునిగిపోకుండా కింద నుంచి కూర్మ అవతారంలో దాన్ని లేపి నిలబెట్టాడు. అది మునిగిపోతుంది బుర్ర. ఇప్పుడు తిప్పారనుకో కిందంతా మట్టి ఇసుకే కదా ఉండేది, అది మొత్తం కుంగిపోయి పక్కకి వెళ్ళిపోతుంది. కుంగకుండా అది కిందకి మట్టం ఉండేలాగా మట్టు ఒక బరువైన పదార్థం ఒకటి ఉంటే దాని మీద ఆగుతుంది. అందుకని కూర్మ స్వరూపంగా స్వామివారు అక్కడ చేరాడు. ఆ మందర పర్వతానికి కింద మట్టుగా ఆయన ఉండి అప్పుడు ఈ చిలకడం ప్రోగ్రాము సజావుగా చేశారనమాట. మొత్తం పాలకడల్ని చిలికేసరికల్లా ఒక్కొక్కళ్ళు వచ్చారు. మొట్టమొదటి వచ్చిందేమో విషం,
అవి హాలాహలాన్నేమో పరమేశ్వరుడు స్వీకరించాడు. తర్వాత ఇంకా వరుసగా వచ్చారు లక్ష్మీదేవి, చంద్రుడు, ఇట్లా అందరూ వరుసగా కామధేనువు, కల్పవృక్షము సమస్తమైన వచ్చి చిట్ట చివరిగా అమృత భాండం పుచ్చుకొని వచ్చాడు ధన్వంతరి. ఈ బయటికి వచ్చినటువంటి లక్ష్మీదేవి మరి ఆవిడని ఎవరు వివాహం చేసుకోవాలి? విచిత్రంగా ఇక్కడ ఇంతమంది సమూహం ఉంది, దేవతలు రాక్షసులు ఉన్నారు, ఎవ్వరూ మాట్లాడలే. జగన్మోహన్ సుందర్ ఆవిడని చూసి అట్లా కళ్ళ అర్పకుండా ఉండిపోయారట. ఒక్కళ్ళకి కూడా ఈమెను మేము స్వీకరిద్దామన్న ఊహ రాల. ఆవిడలో ఆ ధన లక్ష్మిలో ఉన్న సన్మోహన శక్తి ఏంటంటే ఎవరిని ఆవిడ భరిస్తుందో ఆవిడదే ఛాయిస్. ఓహో, నాకు కావాలని నేను అనుకోవటానికి వీల్లేదు, నువ్వు కనుక ఎంత గించుకున్నా నీ దగ్గరికి రాదు. ఆమె రాదలుచుకుంటే ఎవరినైనా సరే వరిచేస్తుంది. నారాయణ నుండి ఆవిడ వరించింది తనంతట తను స్వయంగా. తన భర్తను చేరుకుంది ఆవిడ, ఎక్కడి నుంచే కదా వెళ్ళింది. లక్ష్మీదేవిని తీసుకెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు తర్వాత ఇంద్రుడు తపస్సు చేశాడు. మనం చెప్పుకునే లక్ష్మీ అష్టకం అని చెప్తాం కదా, మహాలక్ష్మి అష్టకం. ఇంద్రుడు చేసిన మహాలక్ష్మి అష్టకం ఈ సందర్భంలోనే చేయబడింది. దేవి భాగవతంలో చెప్పారు అది. ఇంద్రుడు లక్ష్మీదేవి కోసం తపస్సు చేసి ఎలా ప్రత్యక్షం అయిపోయిన ఆవిడ్ని, ఆమెని ప్రసన్నం చేసుకుంటే అప్పుడు ఆవిడ అతనికి వరం ఇచ్చింది, స్వర్గలక్ష్మి స్వరూపంలో నీ యందు ఉంటాను అని. ఆమె యొక్క లక్ష్మీ స్వరూపాలే తర్వాత ప్రపంచంలో అన్ని చోట్ల, పంటల్లో సస్యలక్ష్మి, ధనం డబ్బు ఉన్న చోట ధనలక్ష్మి, ఇళ్లలో ఉన్న స్త్రీల యందు గృహలక్ష్మి స్వరూపంలో, అట్లా ప్రతి చోట లక్ష్మి. ఏదైనా అందంగా ఉంది అంటే అక్కడ లక్ష్మీ కళ ఉన్నట్టు. బాగుంది లక్ష్మీ కళ, మన మామూలుగా కూడా పిల్ల బాగుంది అంటే లక్ష్మీ కళ అని చెప్పుకుంటాం. లక్ష్మీ కళ ఏంటంటే చూడబుద్ధి అయ్యేది, కావాలనిపించేది, మరింత సమృద్ధిగా కావాలనిపించే భావనే లక్ష్మీ భావన. ఆవిడ మొత్తం ప్రపంచమంతా తన యొక్క కళలని వెలయించి ఉంచింది. లక్ష్మీ సాన్నిధ్యం కావాలంటే పొట్లాటలు ఉండకూడదు. లక్ష్మీదేవికి పోట్లాటలు ఇష్టం ఉండదు, పోట్లాడితే నచ్చదు. ఒకవేళ వాళ్ళు ఎప్పుడు పోట్లాడుకుంటారండి, వాళ్ళ ఇంట్లో బోల్డ్ డబ్బు ఉందండి అంటే అదొకటే ఉండుంటుంది. వాళ్ళకేం సుఖ సంతోషాలు, శాంతి లక్ష్మి సుఖలక్ష్మి ఉండవు వాళ్ళకి, అవి రెండు ఉండవు. ఆరోగ్యాలు ఉండవు. ఐశ్వర్యం ఒకటే కాదు కదా మనకు లక్ష్మీ స్వరూపం. సమస్తమైన సమృద్ధి లక్ష్మీ స్వరూపమే. పోట్లాటలు పనికిరావు. అశుభ్రమైన ఇల్లు, శుచిశుభ్రతలు లేకపోవటం, భర్తలతోటి కలహం, పెద్దవాళ్ళని గౌరవించకపోవటం, ఇలాంటివి ఏ పద్ధతులు ఉన్నా లక్ష్మీదేవి మనని కరుణించదు. మనం చారుమతీదేవి కథ చెప్పుకుంటాం, వరలక్ష్మి వ్రతము. అవునండి. చారుమతీదేవి ఆవిడ ఏం చేసింది, అత్తమామల్ని చాలా బాగా చూసుకుంది కాబట్టి చూసుకుంటుంది, భర్తతో చాలా బాగా ఉంటుంది, ఇంటికి వచ్చిన వాళ్ళతో బాగా ఉంటుంది, ఇంట్లో చక్కగా త్రికాలాల్లోనూ అగ్నిహోత్రాన్ని శుభ్రం చేస్తుంది. ఇన్ని మంచి లక్షణాలు ఉన్న వాళ్ళని లక్ష్మీదేవి వరిస్తుంది. లక్ష్మీ సాన్నిధ్యం లభించాలంటే చాలా మంచి పద్ధతులు ఉండాలి. అది ఒకళ్ళకి మెప్పు పొందటానికి మాత్రం కాదు, మనకు తెలియాలి అంతే. శుచిశుభ్రత, కోపదారితనం ఉండకూడదు, కలహప్రియులుగా ఉండకూడదు, పోట్లాడకూడదు, ప్రతిదానికి రియాక్ట్ అయ్యి నేను అలా చేస్తాను, నేను ఎంత మాటలైనా నేను నిలదీస్తాను, అదేం గొప్ప ఏం కాదు. సర్దుకోవటం చాలా గొప్ప. నిలదీయటానికి ఏముంది, నోరు పెట్టుకుని అరవటం, సమర్థించుకుని నిదానంగా ఉండటం కష్టం కదా. దాన్ని అవలంబించిన వాళ్ళని లక్ష్మి మన ఉంటుంది. మనకు అసలు మామూలుగానే చెప్తారు, ఉద్యోగినం పురుష సింహం ఉపైతి లక్ష్మి అని. ఎవరైతే పనిమంతులు అవుతారో వాళ్ళని లక్ష్మీదేవి వరిస్తుంది. చక్కగా పని చేసుకోవాలి, ఒళ్ళు వంచి పని చేయాలి. ఏ రకమైన పనైనా, ఇంట్లో పనైనా ఆఫీస్ పనైనా సజావుగా పనిచేసిన వాళ్ళకి లక్ష్మీదేవి వరిస్తుంది. దేవతలు వాళ్ళంతా కూడా తమతో పాటే అమ్మవారి స్వరూపం నుంచి ఆదిపరాశక్తి స్వరూపంగా వెలసిన లక్ష్మిని సొంతం చేసుకోవాలంటే ఎంత కష్టపడ్డారో. అందరూ కలిసి చిలికారు. ఒక రోజు కాదు కదా, రోజుల తరబడి చేశారు. పైగా శత్రువులతో కలిసి చిలికారు. ఆమెను సాధించాలంటే మనం నయాన భయాన పని చేయాలి అంతే. మనకి లక్ష్మి కావాలంటే పని చేయాలి. కాబట్టి సరిగ్గా పని చేయటం, శత్రువులతో కలిసైనా వాళ్ళతో మనకు పడకపోయినా సరిగ్గా జాగ్రత్తగా పనిచేసే వాళ్ళకి మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. తప్పకుండా రమ్మగారు, తెలిసిందేనా మీరు చెప్పిన విధానం చాలా వినటానికి చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామండి. నమస్తే. నమస్తే.